విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో ఓ కీలక పరిణామం జరిగింది. జనరల్ సర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె జనార్దన్ రావును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పీజీ విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి నేతృత్వంలో ఓ అంతర్గత కమిటీ ఈ ఆరోపణలపై లోతైన విచారణ జరిపింది. కమిటీ విచారణలో ఆరోపణలకు బలం చేకూరటంతోనే నివేదికను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ కు సమర్పించారు. నివేదికను పరిశీలించిన అనంతరం డాక్టర్ విష్ణువర్ధన్ వెంటనే డాక్టర్ జనార్దన్ రావును సస్పెండ్ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ వ్యవహారం వైద్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల భద్రత, విద్యా వాతావరణంపై ఇలాంటి చర్యలు తీసుకున్నారన్న ఆరోపణలు వెలువడటం సంచలనం రేపింది. మరి ఈ ఘటనపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఎలా జరిగింది ఇదంతా, ఎందుకు అలాంటి సస్పెన్షన్ వరకు వెళ్లాల్సి వచ్చింది? థ్యాంక్ యూ మాధవి. విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాలలో ఉన్నటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె జనార్దన్ రావును సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొద్ది రోజుల నుంచి తనపై అనేక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. పీజీ విద్యార్థులతో అసభ్యకర పదజాలను జీవిస్తున్నారని, అలాగే విద్యార్థులతో లైంగికంగా జీవిస్తున్నారని కూడా అందినటువంటి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి నేతృత్వంలో అంతర్గత కమిటీని అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ విచారణ అంతా చేపట్టిన నేపథ్యంలో అటు విద్యార్థులను కూడా జరిగినటువంటి సంఘటనలపై వివరణ కోరగా అయితే జరిగినటువంటి సంభాషణలో అలానే డాక్టర్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ మాట్లాడినటువంటి పదజాలను కొంతమంది విద్యార్థులను రికార్డ్ చేసి ఉన్నటువంటి వీడియోలను కూడా ఈ కమిటీకి అయితే చూపించడం జరిగింది. అయితే దీనిపై సమగ్ర విచారణ చేస్తారు. అసలు విద్యార్థులకి వీరికి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయా, లేకపోతే డాక్టర్ ప్రొఫెసర్ కావాలని ఉద్దేశించి వేధిస్తున్నారు అనే దానికి కూడా కమిటీ నిర్వహించి దీనిపై మీటింగ్ కూడా ఏర్పాటు చేసి తెప్పించుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా నిజమైన ఉన్నటువంటి జనార్దన్ రావుపై ఈ రోజు వేటు విధిస్తే డాక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో విద్యార్థులు అలాగే విద్యార్థి సంఘాలు కూడా గతంలో ఏయూపై ధర్నాలు అయితే జరగడం జరిగింది. అయితే పదే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ఏయూపై ప్రత్యేక దృష్టిని సారించడానికి కూడా విద్యార్థులు అలాగే విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం కాదు, ఇతన్ని జైల్లో పెట్టి శిక్షించాలంటూ కూడా విద్యార్థులను అయితే గత 2 రోజులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులతో ఎవరైనా అసభ్యకరంగా కానీ ప్రవర్తిస్తే డైరెక్ట్ గా నేరుగా ఫిర్యాదు చేయాలని కూడా గతంలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇలాంటి పరంపర ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే గతంలో కూడా తీసుకోవచ్చు ఏయూలో ఒక విద్యార్థి కూడా ఇలాంటి భారంతో ఆల్రెడీ సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రొఫెసర్లు ఇలాంటి తీరు మారట్లేదు అంటూ కూడా విద్యార్థులను అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏయూలో 100 సంవత్సరాలు దాటినటువంటి చరిత్ర ఉంది. ఏయూకి ఒక ప్రతిష్టకరమైనటువంటి చరిత్ర ఉన్న కాలేజీలోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో అది విద్యార్థుల్లో అలానే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు సంఘాలు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. దానికి సరైన న్యాయం జరగకపోతే కనుక ఇక్కడే ధర్నా చేస్తామంటూ కూడా విద్యార్థి సంఘాలు విద్యార్థులను కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.